పాకిస్తాన్, ఇండియా ఈ పేర్లు వింటేనే మనకు దాయాదుల దేశాలు ఎక్కడ ప్రతి ఒక్కళ్ళకి పాకిస్తాన్ మీద ఈ పెహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత ఒక అసహ్యం పుట్టింది. జుగుప్స పుట్టింది. అంటే మనసులో ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అందరికీ ఒక వ్యతిరేక భావన వచ్చేసింది. ఎందుకంటే ఎన్నో అమాయకమైన కుటుంబాలకి ఎటు గతి లేకుండా చేసినటువంటి ఆ సంఘటన ఇంకా మర్చిపోలేదు. ఈలోగా ఇంటర్నేషనల్ క్రికెట్ ఐసీసీ వాళ్ళు ఏం చేశారంటే ఒక ఆహ్, ఆసియా కప్ అని ఒకటి పెట్టి దాంట్లో భారతదేశం, పాకిస్తాన్ కూడా కలిపి పెట్టారు. దాంట్లో పెట్టినటువంటి ఆ లాటరీ ద్వారా పాకిస్తాన్‌కి, అలాగే ఇండియాకి మధ్య ఏలో ఉండడం వల్ల ఏషియా కప్ ఏ విభాగంలో ఉండడం వల్ల ఆదివారం మ్యాచ్ జరిగింది. చాలామంది చూసే ఉంటారు. చాలామంది చూడడం వల్ల చాలా ఆసక్తికర సంఘటనలు అక్కడ చోటు చేసుకున్నాయి. ఎందుకంటే ఈ ఈ మ్యాచ్‌లో రాకముందే ఇండియాలో పలువురు క్రికెట్ అభిమానులు బాగా హార్డ్‌కోర్ ఫ్యాన్స్ కూడా విమర్శించారు. ఎందుకంటే అక్కడ పహల్గాం దాడి ఇంకా మర్చిపోలేదు. ఆపరేషన్ సింధూర్ ఇంకా మనకి అలా కళ్ళ ముందే ఉంది. ఇంతటి దుర్మార్గమైన స్థితికి పాల్పడిన పాకిస్తాన్‌తో మనం ఆడడమా, మీకు సిగ్గుందా అని చెప్పి కూడా చాలా మాటలొచ్చాయి. ఈ ట్రోల్సొచ్చాయి. ఇండియా ఆడకూడదని అందరూ ఆశించారు. అయితే దానికి మన క్రీడా శాఖ మంత్రి అలాగే ఐసీసీ ఏం చెప్పారంటే, ద్వైపాక్షికంగా పాకిస్తాన్‌ని మేము ఆడడానికి మేము సంబంధించట్లేదు. అయితే ఐసీసీఐ పెట్టినటువంటి ఈ ఈ షెడ్యూల్‌లో మనం పాల్గొనడం మన ధర్మం అని చెప్పి వాళ్ళు నచ్చజెప్పి చూసారు. అయితే కూడా ఎవరికి కూడా పాకిస్తాన్‌తో భారతదేశం క్రికెట్ అయినా సరే, ఏదైనా సరే ఎటువంటి సంబంధం ఉండకూడదు. అది మనకు శత్రు దేశంగా రూఢి అయిపోయింది. అక్కడ యుద్ధంలో మన వాళ్ళే పైచేయ్యారు, గెలిచారు అని చెప్పేసి అది ఎవ్వరు కూడా పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడడానికి సుముఖంగా లేరు. ఆ ఆటను మేము చూడం. టీవీలో కూడా చూడం. మేము బ్యాన్ చేస్తాం. అనంత కోపంతో, అనంత కసితో అభిమానులు కూడా అందరూ ఉండడం జరిగింది. ఏదైతేనే అక్కడ ఐసీసీఐ నిబంధనలు వాటి ప్రకారం నిన్నటి రోజున మ్యాచ్ ఫిక్స్ అయింది. సరే తప్పని పరిస్థితుల్లో అభిమానులు కూడా ఇంకా అంటే ద్వైపాక్షికంగా అంటే 1-1 సీరీస్ ఏముండదు. ఇది ఒక ఆసియా కప్ కాబట్టి ఆడడంలో తప్పు లేదన్నట్టుగా ఒక సర్ది చెప్పారు. సరే ఆ సర్దుకున్నా లేకపోయినా అక్కడ జరిగిందేంటంటే, నిన్న నిజంగా కూడా ఇండియన్ టీమ్‌లో ఉన్న ప్లేయర్స్ కూడా ఒక యుద్ధంలాగా ఆడారని చెప్పాలి. క్రికెట్ కూడా ఒక యుద్ధంలాగా. ఎందుకంటే వాళ్ళకి కూడా భారతీయ ఆత్మీయం ఉంటుంది. భారతీయ ప్రజల తరపునే ఆలోచిస్తారు. వాళ్ళు గెలిపించారు ఇండియన్ అంటే పాకిస్తాన్‌ని గెలిపించాలన్న కసితో, ఒక కక్షతో అని చెప్పాలి. కసి అనే పదం కూడా తక్కువ. పాకిస్తాన్‌ని చిత్తుగా కొట్టారు. చిత్తుగా కొట్టారు. మొత్తం వార్ వన్ సైడ్ అన్నీ మనం వాడుతూ ఉంటామే, అలా వన్ సైడ్ తీసుకొచ్చేసారు. ఒక వార్ లాగే నిన్న ఆ క్రికెట్ టీమ్ జరిగింది. ఎంతైనా క్రికెట్ అభిమానులు మన ఇండియా ఆడుతోందంటే చూడకుండా ఉండలేరు కాబట్టి, ముందు ఈ పట్టింపులన్నీ పక్కన పెట్టి మైదానంలో అంటే దుబాయ్‌లో జరిగిన మైదానంలో మన భారతీయులు, అలాగే భారతీయులకు సపోర్టర్స్ వాళ్ళు చూసారు. ఇండియా ముందున్నటువంటి టీవీల ముందున్నటువంటి క్రికెట్ అభిమానులు కూడా అంతకుముందు మేము చూడడం ఇది అని భీష్మించుకున్న క్రికెట్ మీద ప్రేమతో వీళ్ళేం చేస్తారో చూద్దాం అని చెప్పేసి ఆహ్, చూసారు. క్రికెట్ ఆటని ప్రేమించి వాళ్ళ మీద మనకున్నా కూడా పగా పంతం ఆ దాయాదుల దేశం పాకిస్తాన్ ఉన్న క్రికెట్‌ని క్రికెట్ లాగా చూడాలి. క్రీడా స్ఫూర్తితో అభిమానులు కూడా తిలకించారు. అభిమానులు తిలకించినందుకు గాను లేతే ఈ భారతదేశంలో ఆడినటువంటి భారతదేశం తరపున ఆడిన 10, 11, 15 మంది ఎంతమంది క్రికెటర్ హెడ్స్ ఆఫ్. నిజంగా హెడ్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే పాకిస్తాన్ చిత్తుగా కొట్టడం కాదు. కొన్ని సంఘటనలు నిజంగా మనసులో ఎలా ఉండిపోతాయి, సెంటిమెంట్స్ ఎలా ఉండిపోతాయి, ఎమోషన్స్ ఎలా ఉండిపోతాయి అనడానికి నిన్నటి మ్యాచ్ ఒక ఉదాహరణ. నిజం చెప్పాలంటే లిటరల్లీ వాళ్ళు పట్టించుకోలేదు. క్రికెటర్స్ ఆటైతే ఆడారు గానీ, ఆడవాళ్ళు గెలుపనేది చూసారు. గెలుపు మన భారతదేశానికి అలాగే మన పహల్గాం దాడిలో బాధపడినటువంటి అలాగే ప్రాణాలు పోయి ఆ కుటుంబాలు బాధపడుతున్న ఆ కుటుంబాలకి అలాగే పాకిస్తాన్ మీద అప్పుడు యుద్ధంలో పాల్గొని పాకిస్తాన్‌పై పైచేయి సాధించినటువంటి సైన్యానికి కూడా ఈ విజయాన్ని అంకితం చేశారు. హెడ్స్ ఆఫ్ టు ఇండియన్ టీమ్. నిజంగా ఇది టీమ్. అలాగా తర్వాత ఇంకా చాలా అలా ఉండొచ్చా క్రీడా స్ఫూర్తికి విరుద్ధం ఏమీ లేదు. ఇంతటి దుశ్చర్యలకు పాల్గొని దుర్మార్గంగా మ ప్రవర్తించి అలా ఒక పార్క్‌లో చూడడానికి వెళ్తే అమాయకులైనటువంటి కుటుంబాలలో ప్రాణాలు తీసేసినటువంటి ఆ దుర్మార్గులకి వాళ్ళ మొఖమే చూడక్కలే. అలాగే కూడా ఇక్కడ నిన్న ఆడిన ఆటలో కూడా ఆట వరకే పరిమితమయ్యి అంటినట్టుగా, ముట్టినట్టుగా, పలికినట్టుగానే ఆడారు. ఆడిన తర్వాత టాస్ దగ్గర నుంచే మొదలైంది అసలు నిజంగా సూర్యకుమార్ యాదవ్ ఈ ఆసియా కప్‌లో మన ఇండియన్ టీమ్‌కి దానికి కెప్టెన్సీ వహిస్తుంటే అతను నిజంగా హెడ్స్ ఆఫ్. చాలా గంభీరంగా, గుంభరంగా ఇష్టం లేదు వాళ్ళతో. మన ఇన్ని కోట్ల మందికి ఇష్టం లేనప్పుడు వాళ్ళు 10 మంది, 15 మంది ప్లేయర్స్‌కి ఎందుకు ఇష్టం ఉంటుంది ఈ పాకిస్తాన్ పట్ల? వాళ్ళు విముఖంగానే ఉన్నారు. అయితే అక్కడ టాస్ ఏసినప్పుడు ఇక్కడ చెప్పినప్పుడు కూడా అసల ముట్టుకోవడమో, కనీసం చెయ్యి తాకడానికి కూడా వాళ్ళు ఇష్టపడలే. షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు సూర్యకుమార్. ఆ తర్వాత యాక్చువల్‌గా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది. భారతదేశం ఎలా గెలిచారు, ఎంత తర్వాత మాట్లాడుకొచ్చిన గణాంకాల గురించి
ఇంతమంది సుమారు 130, 140 కోట్ల భారతీయుల యొక్క అభిమానాన్ని నిలబెట్టారు. అభిమానాలను గెలిపించారని చెప్పాలి వీళ్ళు. ఆఖరిన ఆ ఆట గెలిచిన తర్వాత క్రికెట్ సాంప్రదాయాల ప్రకారం ఓడిపోయిన జట్టుకి అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి కరచాలనం చేసి హగ్ చేసుకోవడం ఆనవాయితీగా కొన్ని సంవత్సరాల నుంచి వస్తుంది. క్రికెట్ పుట్టినప్పటి నుంచి వస్తుంది. కానీ నిన్నటి రోజున పాకిస్తాన్‌పై గెలిచిన తర్వాత మన భారతదేశంలో ఉండే ప్లేయర్స్ ఎవ్వరు కూడా వాళ్ళకి కరచాలనం అంటే షేక్ హ్యాండ్ ఇవ్వడం గానీ, అలాగే అట్ ద సేమ్ టైమ్ హగ్ చేసుకోవడం ఏమి చేయలే. నీ మొఖం నీది, ఎడ మొఖం పెడ మొఖంగా ఛీ పో అని చెప్పేసి బయటకొచ్చారు. ఇదంతా తెలియకుండా మన భారతీయులందరికీ ఒక గర్వకారణంగా ఛీ! ఏదో ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆడారు, చితక్కొట్టారు, గెలిచారు. ఇప్పుడు వీళ్ళ బిహేవియర్ చూసి నిజంగా అది కరెక్ట్ బిహేవియర్ అని అనడం కాదు. కానీ వాళ్ళు పైశాచికంగా చంపేసినటువంటి ఆ పిశాచ దేశానికి ప్రాతినిధ్యం వహించారు. అంటే ఒక చెడుపై ఒక మంచి సాధించిన విజయంగా మనం చెప్పుకోవాలి. నిజంగా ఇది ఆటే స్ఫూర్తిగా ఉండాలి. పేరు ఏం చేశారు అక్కడ. ఆ ప్లేస్‌లో కూడా కొంతమంది అప్పుడు పహల్గాం దాడిలో జరిగినప్పుడు పిచ్చి పిచ్చి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు మనం గుర్తెచ్చుకుంటే. అవన్నీ గుర్తెచ్చుకోదు అదొక పీడకల. కానీ నిన్నటి రోజున గెలిచిన దాంట్లో భారతదేశం తరపున ఆడినటువంటి ప్లేయర్స్ అందరూ కూడా వాళ్ళ ఆఖరిలో వాళ్ళు చాలా గౌరవంగా అలాగనే వాళ్ళు అవమానించారంటే అవమానించారు. సాంప్రదాయాలు పాటించలేదు. ఎందుకు పాటిస్తారు? అసలు వాళ్ళకి విలువలు లేవు, ఎథిక్స్ లేవు, మోరల్స్ లేవు. మనిషి ప్రాణాలని కర్కశంగా తీసేసినటువంటి ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు మళ్ళా వీళ్ళు. ఆ పెహల్గాంలో. ఛీ! ఛీ! తలుచుకోకూడదు. అయితే నిన్నటి రోజు ఒక్కసారి మనం ఇది నిజంగా అందరికీ భారతదేశంలో అందరికీ స్వాభిమానానికి ప్రతీకలుగా నిలిచారు వీళ్ళు. ఈ మన క్రికెట్ ప్లేయర్స్‌కి హ్యాట్స్ ఆఫ్. వాళ్ళు మనం ఇంకో మాట చెప్పాలి మరి క్రీడా స్ఫూర్తి లేదని ఎవరైనా పిచ్చి మీద వాగినా క్రీడా స్ఫూర్తికి పెట్టింది పేరు మన వాళ్ళు. గ్రౌండ్‌లో పిచ్చి పిచ్చిగా తిట్టడం ఇతర దేశాలలా అలాగే ఔట్ అయిపోతే ఎంపైర్ చెప్పినా అక్కడే నిలబడిపోయి పిచ్చిగా బిహేవ్ చేయడం ఇలాంటివి మన ఇండియా తరపున ఎప్పుడు ఎవరు చేయలే. 99% కాబట్టి క్రీడా స్ఫూర్తి మనకు లేకలేదు. ప్రపంచానికి మనం క్రీడల్లో కూడా గురువులం. ఒక రకంగా చెప్పాలంటే క్రికెట్ విషయంలో కూడా ఒక రకంగా గురువులు. అంత హుందాగా సచిన్ టెండూల్కర్ గాని, ధోని గాని వీళ్ళంతా ప్రవర్తించిన తీరు మనం ఎన్నో సార్లు చూసాం. అందుకే మనం చాలా క్రికెట్‌ని చాలా ప్రేమిస్తాం. చాలా, చాలా ఇంక చెప్పలేనంతగా క్రికెట్‌ని ప్రేమిస్తాం. అలా జరిగిన తర్వాత ఇక 7 వికెట్ల తేడాతో చాలా ఘన విజయం సాధించారు. 20 ఓవర్‌లో వాళ్ళు టాస్ గెలిచి వాళ్ళు బ్యాటింగ్ ఎన్నుకున్న సందర్భంలో వాళ్ళందరినీ 127 పరుగులకి అందులో చాలామంది చూసి ఉండొచ్చు, చూడకపోవచ్చు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇంతకుముందు మేము చూడమని చెప్పి చాలామంది అనుకున్నారు కానీ, నిజంగా కొంతమంది బాయ్‌కట్ చేశారు. ఆ మ్యాచ్ చూడకుండా మానేశారు. 127 పరుగు కానీ ఈ విజయం మన వాళ్ళు చేసినటువంటి ప్రతీకార చర్య కాదు. అక్కడ వాళ్ళకి టిట్ ఫర్ టాట్ లాగా చెప్పారు. ఆడొద్దంటే ప్లేయర్స్ మనం మన క్రీడా శాఖ అలాగే బీసీసీఐ ఏం చెప్తే అది చేయాలి. వాళ్ళకి కొన్ని పరిమితులున్నాయి. కానీ అక్కడ ప్రవర్తించే విధానానికి ఏమి పరిమితులు లేవు. వాళ్ళ ఇష్టంగానే భారతదేశానికి సపోర్ట్‌గా హ్యాట్స్ ఆఫ్ ఈ విజయాన్ని సైన్యానికి ఇచ్చామన్నారు. ఈ విజయాన్ని పహల్గాం దాడిలో దెబ్బతిన్న కుటుంబాలకి మేము ఇచ్చామని చెప్పారు. ఎంత మానసిక స్థైర్యం పెరిగింది. ఎంత మానసిక తర్వాత చెప్పుకుంటే గనక చాలా మంచి ఇన్నింగ్స్ ఫస్ట్ నుంచే పట్టు సంపాదించేశారు. ఫస్ట్ నుంచి ఒక అఫ్రీది అనేవాడు 16 బాల్స్‌లో 33 పరుగులేదో కొట్టాడు. అదొకటే తప్పితే మిగిలినవి అక్కడ పాకిస్తాన్ స్కీమ్‌లో చూడలేదు. మన అక్షర్ పటేల్ గాని, అలాగే బూమ్రా గాని ఇలాగ ఎవరికి వాళ్ళు ఇంక కనపడుతుంది వాళ్ళు వేసే బాల్‌లో గాని, కొట్టే బ్యాట్‌లో గాని చూస్తే. అలాగే సూర్యకుమార్ యాదవ్ నిజంగా కెప్టెన్స్ ఇన్నింగ్ ఆడాడు. అలా ఓపెనర్ తిలక్ వర్మ, ఈ శర్మ, అభిషేక్ శర్మ వీళ్ళు కూడా ఆ ముగ్గురు కలిసి మొత్తం సెట్ చేసేసారు. చెప్పాలంటే ముగ్గురు కలిసి మ్యాచ్‌ని సెట్ చేసేసారు. వాళ్ళు వచ్చేటప్పుడే మేము గెలిచే వెళ్తాం. ఈ పాకిస్తాన్ వాళ్ళకి బుద్ధి చెప్పి వెళ్తాం అన్నట్టుగా వాళ్ళు వచ్చినట్టుగా అక్కడ కనబడుతుంది. రియల్‌గా నిన్న ఒక జ చాలా గొప్ప మ్యాచ్ అని చెప్పాలి. మనందరికీ గౌరవం క్రికెట్ మ్యాచ్ చూస్తే మన వాళ్ళు గెలిస్తే ఆనందమే కలుగుతుంది. మామూలుగా అయితే ఆనందం కలుగుతుంది. పలానావాడు భలే కొట్టాడని చెప్పి. కానీ నిన్నటి రోజున మన ఆత్మాభిమానాన్ని వాళ్ళు రక్షించారని నేను చెప్పగలుగుతాను. మొత్తం ఇంతమంది భారతీయుల యొక్క ఒక క్రికెట్ అభిమానులే కాదు. మొత్తం భారతీయుల యొక్క ఆత్మాభిమానాన్ని, ఆత్మ గౌరవాన్ని వాళ్ళు కాపాడారు ఆట ద్వారా. అందరికి ఒక మార్గనిర్దేశం చేశారు. మిగిలిన వాళ్ళు కూడా పాకిస్తాన్‌తో ఎవరైనా సంబంధాలు పెట్టుకోవాలన్నా, ఇంకోటి పెట్టుకున్నా వీళ్ళ వీళ్ళు చేసినటువంటి ఈ చర్య వల్ల మన గౌరవం పెరిగిందనమాట. ఎవరో ఇప్పుడు మాట్లాడతారు కొంతమంది క్రీడా స్ఫూర్తి లేదా, అది కాదా, ఇది ఏమి అక్కర్లే. ఇక్కడ స్ఫూర్తి ఏంటి? వెధవల దగ్గర స్ఫూర్తి ఏంటి మనకి? ఎక్కడుండాలో అలాగే ఉండాలి. అలాగే తీసి పడేయాలి. వద్దంటే వాళ్ళతో మ్యాచ్‌లు పెట్టకండి. ఆసియా కప్ అని ఇంకోటేనా? ఇది చూసి నిజంగా ఏదైనా వాళ్ళలో బుద్ధొచ్చిందంటే ఐసీసీ కూడా ఆసియా కప్‌లో వాళ్ళు పక్కన పెట్టేస్తారు. ఎక్కడైనా అంతే కదా! పావుని ఎవరు పక్కన పెట్టుకోరు కదా! వాళ్ళు విషనాగుల కన్నా దారుణమైనటువంటి మనుషులు వాళ్ళు. ఓపెన్‌గా చెప్పొచ్చు. అంటే అక్కడ తీవ్రవాదులు కొంతమంది వీళ్ళందరూ మనస్తత్వమే తీవ్రవాద మనస్తత్వంగా తయారైంది ఆ పాకిస్తాన్. మనం చూసాం ఎన్నో సందర్భాల్లో. సో, ఆసియా కప్ ఇలాగే ఆడాలి. ఇప్పుడేదో ఫోర్త్ ప్లేస్‌లో ఉన్నామంటే ఇంకా మ్యాచెస్ ఉన్నాయి.
తర్వాత మనమంతా గెలిచి కప్ కూడా గెలవాలని మనం ఆశిద్దాం. ఏదైనా నిన్నటితో ఒక మానసికంగా, ఒక దేశభక్తి పరంగా మనం ఇండియా టీమ్ గెలిచినట్టే. అలాగే మన ఇండియాని ఎప్పుడు వాళ్ళు గెలిపిస్తూనే ఉన్నారు. వాళ్ళందరిని అభినందిస్తూ థాంక్ యూ.